ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా వాగ్దానం చూసుకున్నాము. చిన్న విషయం పాడుకున్నామండి. దగదగ మిరియు సూర్యకాంత వలె జ్వలించుచున్న దైవ నగరమందు నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఇది నా దేవుని వాగ్దానం మనం చూసుకున్నామండి. దినవృత్తాంతుల గ్రంథము మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చూసుకుందామండి. ఎబ్బేజు చేసే ప్రార్థన మనం నేర్చుకుందాం. ఎబ్బేజు ప్రార్థన చేసి దేవుడి విషయంలో ఎలాగ ఆశీర్వదించబడ్డాడో అట్టి ప్రార్థన ఇప్పుడు చదువుకుందామండి. ఆ వచనం: ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించమంటున్నాడు. ఒకటి. మరి రెండవది ఏం చెప్తున్నాడు? నా సరిహద్దుల్ని విశాలపరచు. మూడవది, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు. ప్రార్థింపగానే దేవుడు అతడు మనం చేసిన దానిని అతనికి దయచేసిను. ఎబ్బేజు చేసిన ప్రార్థన అండి. మరి ఎబ్బేజు దేవుని ఎదుట మోకాళ్ళేసి చక్కగా తగ్గించుకొని, నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచయ్యా, అయ్యా అంత మాత్రమే కాదయ్యా, కీడులో నుంచి కూడా నన్ను తప్పించయ్యా అని ప్రార్థన చేశాడు. మరి అలాంటి ప్రార్థనలు మనం చేసి మనం కూడా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదములు పొందుకునే వారిముగా సిద్ధపాటు కలిగి ఉందామండి. మరి ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు మా హృదయంలో నీరుగట్టి ఫలింపు చేసి మమ్మల్ని అందరినీ నీ రాకడకు ఆయుధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.